అందరికీ హాయ్ అండి. కొత్త పింఛన్ల గురించి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఎలక్షన్ల ముందర అప్లై చేసిన పింఛన్ల వాటి పరిస్థితి ఏంటి, అలాగే కొత్తగా అప్లై కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోస్ ని చూస్తూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ కొత్త పింఛన్లకు సంబంధించి అలాగే ఎలక్షన్ ముందు అప్లై చేసిన పింఛన్ల గురించి, ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేయాల్సిన పింఛన్ల గురించి వివరాలు ఏంటంటే, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా పథకాలు అమలు, అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అలాగే కొత్త పథకాలకు సంబంధించి సూపర్ 6 వంటి పథకాలకు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకునే విధానంగా వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నమాట. రాబోయే కొత్త సంవత్సరం జనవరిలో సంక్రాంతి తర్వాత జన్మభూమి 2 అనే కార్యక్రమాన్ని మీ గ్రామ సచివాలయాల్లో ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగా పింఛన్లను ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ కొత్తగా పింఛన్లను కొత్త రూల్ ఏమన్నా వచ్చిందా లేదా, మళ్ళీ ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందా లేదా, ఈ పింఛన్లకు సంబంధించి అన్ని రకాల ప్రశ్నలను ఈ జన్మభూమి 2 కార్యక్రమంలో సచివాలయం యొక్క అధికారులు ప్రజలను వివరించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అర్హత లేని వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్లు అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. అర్హత లేని వారిపై మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. మీకు సంబంధించిన పింఛన్ మీకు అర్హులని ఖచ్చితంగా మీకు సరైన ప్రూఫ్ ను తీసుకెళ్తే ఆ యొక్క జన్మభూమి కార్యక్రమంలో మీ పింఛన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. మీరు అనర్హులుగా ఉంటూ ఆ పింఛన్ ను అప్లై చేసుకోవడానికి వెళ్తే మీ పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ నెల 9వ తేదీ 10వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పలు జిల్లాల్లో వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరిగింది. ఈ జన్మభూమి కార్యక్రమంలో ఆ లోతట్టు ప్రాంతాలు ఉండకుండా ముందుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పింఛన్ అనేది అందించాలని, ఎవరైతే అనర్హులుగా ఉండి మళ్ళీ పింఛన్ కి అప్లై చేయాలని వచ్చారో అనర్హులు వాళ్ళ పింఛన్ అనేది రద్దు చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు మీ డాక్యుమెంట్స్ ను తీసుకెళ్లి ఆ సంక్రాంతి తర్వాత జన్మభూమి అనే కార్యక్రమంలో మీ డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేస్తే ఆ సచివాలయం యొక్క అధికారులు మీ పింఛన్ ను వెరిఫై చేసి మీ పింఛన్ ను అప్లై చేయడం అయితే జరుగుతుంది. కొత్త పింఛన్లకు అన్ని రకాల పింఛన్లకు జనవరిలో కొత్త రూలు, కొత్త అప్డేటు, కొత్త సర్క్యులర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పింఛన్లకు సంబంధించి ఈ రోజు ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఎలక్షన్ల ముందు పింఛన్లను అప్లై చేసిన వాటి పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా రీఅప్లై అనేది ఖచ్చితంగా చేయాలి, మళ్ళీ అప్లై చేయాలి. ఎందుకంటే మీరు మళ్ళీ ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఆ తర్వాత మీకు పింఛన్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు అర్హులైతే పింఛన్ వస్తుంది, మీరు అనర్హులైతే పింఛన్ రాదన్నమాట. ఈ పింఛన్లకు సంబంధించి మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.